తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కు ఉచ్చు బిగిస్తున్నది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు మాజీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీ చాలా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆరే చేయమన్నాడు, మేము చేసినాము, మాకేం సంబంధం లేదు, కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1గా పాత్ర పోషించడం, మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి అంశాలను రాధాకిషన్ రావు క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంది? ఈ పోలీస్ వాహనాలలో, టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాహనాలలో కోట్ల రూపాయలు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో డబ్బు తరలించడం అనేటటువంటి మాటని కూడా రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఏం కథ ఏందనేది కొద్దిగా డెప్త్గా, కొద్దిగా క్లియర్ కట్గా మనం కొద్దిగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కథ ఏంటంటే, ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి, ఈయనకు డీసీపీగా అవకాశం రావడానికి కారణం కూడా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ పాత్ర. సో ఒకటే క్యాస్ట్, సేమ్ కులపొలం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంది, ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఎట్లా దొరికిపోయిందంటే, ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ప్రణీత్ రావు ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆయనే డిఎస్పీగా పనిచేస్తున్నాడు. ఫస్ట్ ఈయన సిఐగా ఉండే, సిఐని తీసుకొచ్చి కేసీఆర్ ప్రణీత్ రావు మనం చెప్పిన మాట వింటాడు కదా అని చెప్పి మెల్లగానే తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రణీత్ రావు ఎవరు? ఈ పర్సనే ప్రణీత్ రావు, తర్వాత ఈయన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, వీళ్ళంతా ఒక కీలకమైనటువంటి అంశంలో పాత్ర పోషించినారు. సో ఇక్కడ ఏంది, ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తనను క్వశ్చన్ చేస్తే తను చెప్తున్నటువంటి మాట ఏంది, సార్ మాకేం సంబంధం లేదు, మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే చేసినాము, మాకు ఎలాంటి సంబంధం లేదు సార్, వాళ్ళు ఆదేశాలు ఇచ్చిరు, మేము క్లియర్ కట్గా దాన్ని ఫాలో అయినాం అనేటటువంటి మాటను ఎవరు ఈయన చెప్తా ఉన్నాడు, పెద్ద మనిషి రాధాకిషన్ అనేటటువంటి వ్యక్తి. ఎట్లా పాసిబుల్ అయింది? సో దాదాపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపు ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం కానీ ఇతర అంశాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తరలించిననేటటువంటి ఒక చర్చ భయంకరంగా వినబడుతున్నది. ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన అంశంలో, ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఎస్ఐబికి సంబంధించిన ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడు. ఎస్ఐబి అంటే ఇక్కడ చాలా క్లియర్గా వీళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, దాంట్లో ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి పనిచేస్తాడు. అయితే దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి నుండి కాదు, 2016 నుండి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? టీఆర్ఎస్ పార్టీ 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చుతో స్టార్ట్ చేసిరు. వీళ్ళంతా ఎట్లా గెలవాలా, ఏ విధంగా తెరపైకి రావాలి, ఎట్లా మనం అంటూ ఒక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక గుర్తింపును తెచ్చుకోవాలి, ఎట్లా దాదాపు 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉండాలా, కావాలంటే తెలంగాణ మొత్తం మనమే స్వాధీనం చేసుకుందామనే ఆలోచన ముందే ఉందేమో. సో అట్లా మెల్లగా దాదాపు ఈ 2016 నుండి 500 కోట్ల రూపాయలతో ఒక చర్చ బలంగా వినబడుతుంది. అంటే మనం టీవీ చూడలేదు, మనం టీవీ మేము దగ్గర పోయి వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొచ్చినాయి అనేటటువంటి వార్తను మేము కవర్ చేయలేదు. కానీ కొంత సోషల్ మీడియాలో, ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్లో భయంకరమైనటువంటి వాతావరణం వినబడుతున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశం పైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 500 కోట్ల రూపాయలతోటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చేది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి హై అండ్ ఎక్విప్మెంట్స్ అవి తీసుకొచ్చి మెల్లగా కేసీఆర్ సార్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మొత్తం తరలించినట్ట, డంప్ చేసిరట. ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి దాదాపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, అంటే ట్యాపింగ్ సెంటర్లు ఉంటాయి కదా, వార్ రూమ్లు అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కడైనా క్లౌడ్ వచ్చింది, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే ప్రగతి భవన్లో వార్ రూమ్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ప్రగతి భవన్లో పెట్టలే వార్ రూమ్లు, ఏడబడతాడ పెట్టిరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, దీంట్లో 33 జిల్లాలు ఉంటే ఈ 33 జిల్లాలలో వార్ రూమ్లు దాదాపు 15 వార్ రూమ్లు పెట్టిరు అనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నది. సో ఇవంతా కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ గురించే మాట్లాడుతున్నా. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం పైనే మనం పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాం. దాదాపు 15 వార్ రూమ్లు. ఈ 15 వార్ రూమ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఓ పెద్ద కమర్షియల్ బిల్డింగ్ తీసుకొని, ఆ కమర్షియల్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టి రేవంత్ రెడ్డి సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి ఎవరితో మాట్లాడుతున్నది, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతున్నారు, మొత్తం ఇదే కథ. కంప్లీట్గా దాదాపు 15 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లో భీవత్సాన్ని సృష్టించారు వీళ్ళంతా. 2016 నుండి స్టార్ట్ చేసిరు అనేటటువంటి అంశాన్ని ఇదే రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి, మాజీ ఓఎస్డీ చెప్తా ఉన్నాడు.
ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారం ఎట్లా బట్టబయలైందనేది ఒక 2 నిమిషాలు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. తర్వాత రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చిందనేది కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. క్లిస్టల్ క్లియర్గా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వినే ప్రయత్నం చేయండి. దయచేసి లైవ్ని కూడా 10 మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. రైట్గా అసలు విషయానికి వస్తే, ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి, ఈయన ఎస్ఐబి ఆఫీస్లో సార్ ఉంటాడు. ప్రణీత్ రావు అనేటటువంటి ఈ పెద్ద మనిషి, ఈయన ఎస్ఐబి ఆఫీస్లో ఉంటాడు. దాదాపు 2016 నుండి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో ప్రణీత్ రావు భాగోతం కొంత బయటపడ్డటువంటి పరిస్థితి. ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తిని ఎస్ఐబి ఆఫీస్లో నుండి తీసేసి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిరు. తర్వాత ఏం చేసిండు, డీజీపీ ఆఫీస్లో కూడా ప్రణీత్ రావుకి సంబంధించిన బండారం కొంత బయటపడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి దాదాపు 2020లో 2019లోనే చెప్పిండు, నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, అనేక విధాలుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నది, అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి మాటను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. అప్పుడు ఎవరు కూడా వినలేదు. గట్లెట్లుంటుంది, మీరు చెప్పేదంతా ఫేక్, మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదనేటటువంటి స్టేట్మెంట్ని కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు చాలామంది ఈ ప్రభాకర్ రావు పైన, లేకపోతే రాధాకిషన్ పైన, ప్రణీత్ రావు పైన అనేక మంది ఎలిగేషన్ చేస్తూ, అట్లనే వీళ్ళే మా ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పి ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి ఇక్కడ చికోటి ప్రవీణ్ చెప్తా ఉన్నాడు. అట్లనే దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఒక్కనే దొరికిపోయిండు. ఈ ప్రణీత్ రావుని ఏం చేసిరు, బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ ప్రణీత్ రావు అనేటోని ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తిని వాళ్ళు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసిరు. చేస్తే ప్రణీత్ రావు ఏమన్నాడు, సార్ నాకు ఏం సంబంధం లేదు, ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేయమంటే మేము చేసినాం సార్, మనకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి మాటలను ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్పిండు. తర్వాత ప్రభాకర్ రావుని తీసుకొద్దాము, ప్రభాకర్ రావుని ఒకసారి తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ చేస్తే మొత్తం బండారం బయటపడుతుంది కదా అనే ఆలోచనలో వీళ్ళందరూ ఉంటుండే. కానీ ప్రభాకర్ సార్ ఏం చేసిండు, ఈయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 3వ తారీఖు అధికారంలోకి వచ్చింది, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిరు, 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం రన్ చేయడం స్టార్ట్ చేసిరు. సారు 9వ తారీఖే ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఎవరు, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి, కేసీఆర్ దగ్గర కలిసి పనిచేసిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి, ఈయన ప్రగతి భవన్లో కేసీఆర్ సార్ ఉంటాడు, ప్రభాకర్ రావు ఏమో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం నడిపిస్తారనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలలో చాలా క్లియర్గా ఈయన చెప్పినటువంటి మాట ఏంది, ప్రణీత్ రావు సార్ మాకేం సంబంధం లేదు, ప్రభాకర్ రావు ఎట్లా చెప్తే అట్లా చేసినాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట. తర్వాత ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత ఇదే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది టీం పేర్లు చెప్పిండు. ఎవరు, తిరుపతి రావు, అట్లనే తిరుపతి అన్నను భుజంగరావు, వీళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఈ తిరుపతి అన్నను భుజంగరావును వీళ్ళిద్దరు కూడా ఓఎస్డీగా ఉన్నారు, వీళ్ళిద్దరిని కూడా విచారణ చేసిరు పోలీసులు. విచారణ చేస్తే వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, సార్ మాకేం సంబంధం లేదు సార్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు చేయమని చెప్పింది రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి చేయమని చెప్పింది సార్, ఆయన ఏది చెప్తే అది ఫాలో అయినా మేము, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము పనిచేస్తాం అనేటటువంటి మాటలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఇటు ఓవైపు తిరుపతి అన్న కానివ్వండి, భుజంగరావు కానివ్వండి తేల్చి చెప్పేసారు. సో వీళ్ళిద్దరు చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారము నెక్స్ట్ ఎవరు, ఈ రిటైర్డ్ ఆఫీసరు రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని రాధాకిషన్ రావుని క్వశ్చన్ చేస్తే రాధాకిషన్ రావు చెప్పినటువంటి ఒక్కొక్క మాటలు వింటే భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఏది దుబ్బాకకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ, మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కానీ, హుజూర్నగర్కి సంబంధించిన ఉప ఎన్నికలు కానీ, లేకపోతే మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కానీ, అనేక అంశాలలో వీళ్ళు డబ్బులకు సంబంధించినటువంటి ఏదైతే తరలించేటటువంటి ప్రోగ్రాం ఉన్నదో మొత్తం మేమే చేసినాం సార్, అవతల ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపులు చేసి మేము డబ్బులను సీజ్ చేసినాం అనేటటువంటి మాట రాధాకిషన్ రావు బయటపెట్టినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇప్పుడు మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఉంది అనుకుందాం. మునుగోడుకు సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్లా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికలలో దాదాపు ఇప్పటి నుండి కాదు, స్టిల్ నౌ ట్యాపింగ్ సెంటర్లు ఇంకా స్టిల్ నౌ కంటిన్యూ అవుతుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించిన అంశం మనం మాట్లాడుకుంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా డబ్బులు వంచితే పుసుక్కున్న డబ్బులు వంచుతురు గీడా అని తెలుసుడు తోటే కథం బీజేపీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, వాళ్ళు ఏ కార్లో తీసుకొస్తారు 7878 కార్లనా, కథం 7878 కార్ని మనం సీజ్ చేయాలా, అక్కడ ఉన్నటువంటి డబ్బులు 80% మొత్తం ట్యాప్ చేసి పడేయాలి, అక్కడ ఉన్నటువంటి డబ్బులను సీజ్ చేయాలి. ఇదే కథ వీళ్ళకి మొత్తం ఇదే దందా కంప్లీట్. ఇదే అంశంలో వీళ్ళు విలిగ్నమైపోయారు. తర్వాత ప్రతిపక్షం వాళ్ళు ఓకే, ఈ బీజేపీ వాళ్ళనేమో ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళు పంచేటటువంటి డబ్బులను సీజ్ చేయడము, అనేక అంశాలలో క్లియర్గా తెరపైకి తీసుకొచ్చినారు. తర్వాత బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా,
అధికారంలో ఉన్నటువంటి పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచినా కూడా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళే ఫోన్లు ట్యాప్ చేసేది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ప్రతిపక్ష పార్టీ నేతలకు డబ్బులు ఎక్కడ కూడా పంచకుండా, ఒక్క రూపాయి కూడా డబ్బులు బయటికి తీసుకురాకుండా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇవన్నీ అంశాలు కూడా రాధాకిషన్ అనేటటువంటి వ్యక్తి తెరపైకి తీసుకొచ్చిండు. ఎవరో కొత్త వ్యక్తిలో వాళ్ళో వీళ్ళో వచ్చి చెప్పలే. సేమ్ కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక కోణాలలో రాధాకిషన్ రావు పైన ఈ మధ్యకాలంలో హన్మకొండలో కూడా ఒక కేసు బుక్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. ఇదే అంశానికి సంబంధించిన విషయంలో ఇంకో కోణం కూడా, ఇంకో భయంకరమైన కోణం ఏంది, రాధాకిషన్ రావుకు సంబంధించిన అంశంలో ఆయన చెప్పినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇంకో అంశం ఉన్నది. ఏమంటుండు సారు, మేము ఉప ఎన్నికలు ఉన్నటువంటి మూమెంట్లో మేము డబ్బులు ఉంటాయి కదా, ఇది కారు ఆ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్లోనే మేము డబ్బులు తరలించడం అనేటటువంటి మాటలు కూడా రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ అదే, సేమ్ సీన్ రిపీట్. ఇక్కడ ఏం చేశారు, టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దగ్గర నుండి డబ్బులు తీసుకోపోతున్నాం అనుకో, ఎన్నికల సమయంలో ఒక దగ్గర నుండి ఒక వెహికల్ డబ్బులు తీసుకోపోతా ఉంటే ఏం చేస్తారు, మధ్యలో పోలీసులు ఆపుతారు, ఆపి చెకింగ్ చేస్తారు. బయటపడ్డాయి అనుకో పైసలు, ఏం చేస్తారు, ఎక్కడ రా బాబు ఏంది అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసిన నేపథ్యంలో దొరికిపోతాయి కదా, దొరికిపోతే కార్ సీజ్ అవుతుంది, డబ్బులు సీజ్ అవుతుంది, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేసిరట అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్న నేపథ్యంలో, తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వెహికల్కి, ఆ బులోరో వెహికల్స్ ఉంటాయి కదా, ఆ బులోరో వెహికల్స్కి పోలీసుల స్టిక్కర్స్ అతికిచ్చిరట. అంటే ఈ వెహికల్ బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి, దిస్ వెహికల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి గవర్నమెంట్ స్టిక్కర్ అతికించి, ఆ డబ్బులకు సంబంధించినటువంటి కంటైనర్ లేకపోతే డబ్బులకు సంబంధించిన బులోరో ఉంటుంది కదా, దానికి ముంగటొక ఎస్కాట్ వెనుకొక ఎస్కాట్ ప్లస్ ఆ పోలీస్ వాహనాలలో కూడా డబ్బులు. ఇక్కడ ఈ వ్యాన్తో పాటు ముంగటొక పోలీస్ వాహనంలో డబ్బులు, వెనుకొక పోలీస్ వాహనంలో డబ్బులు తీసుకుపోయి అనేక కోణంలో వీళ్ళు దందా చేసిరు అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, ఇంకో అంశం కూడా ఉన్నది. ఇంకోటి సినిమాకి సంబంధించి, అంటే కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళు డబ్బులు ఏ విధంగా వసూలు చేస్తారనే ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్లు లేకపోతే ప్రొడ్యూసర్లు వీళ్ళు ఉంటారు కదా, డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఆడియోలు వాళ్ళకే పంపించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక కోణంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏకంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ చేస్తే దొరికిపోతాం కదా, ఫోన్పే ట్రాన్సాక్షన్ కాకుండా వాళ్ళు చేసింది ఏంది, డైరెక్ట్ పోలీస్ వెహికల్లోనే పోయి డబ్బులు వసూలు చేసుకొని చక్కగా వచ్చి వాళ్ళు ఎవరైతే సుపీరియర్ చెప్పిండో ఆ సుపీరియర్కి డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఏంటంటే పోలీసులను అప్పనంగా వాడుకున్నారు వీళ్ళంతా. పోలీస్ డిపార్ట్మెంట్ అనేక కోణంలలో ఈ బీఆర్ఎస్ పార్టీ వాడుకుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సేమ్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో, దుబాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలటువంటి అంశంలో దాదాపు రఘునందన్ రావు కుటుంబ సభ్యుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసిననేటటువంటి అంశాన్ని ఇక్కడ రాధాకిషన్ రావు చెప్పిండు. తర్వాత మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఏది గాంధీనగర్కి సంబంధించినటువంటి గాంధీనగర్ దగ్గర సుమారు ₹3.5 కోట్ల సీజ్ చేసినాం అనేటటువంటి అంశాన్ని కూడా రాధాకిషన్ రావునే ఒప్పుకున్నాడు. మీరు ఇంకోటి చూడండి, ఇక్కడ హుజరాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్కి సంబంధించి కోళ్లపారాలు ఉంటాయి. అయితే ఏదైతే కోళ్లపారానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకోపోతున్నటువంటి నేపథ్యంలో కూడా, లీగల్గా తీసుకోపోతున్న నేపథ్యంలో పోలీసులు టక్కున ఆ వెహికల్ దగ్గర పోయి ముంగట వెహికల్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బుల్ని సీజ్ చేయడంతో పాటు ఆ వెహికల్ని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఎట్లా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కదా, మొత్తం ఫోన్ ట్యాపింగ్ వచ్చే కదా ఇదంతున్నది కూడా. సో డైరెక్ట్ వీళ్ళు పోలీసులను అనేక కోణాలలో వాడుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు. పోలీస్ వెహికల్లలోనే ₹1 కోట్ల తరలించిరు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది. పోలీసులను వీళ్ళు వాడుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా భయప్రాంతులకు ఇప్పుడు చాలామందిని గురి చేస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో నుండే ప్రతిపక్ష పార్టీ నేతలు అనేక కోణాలలో మాట్లాడారు. సార్ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, దయచేసి పట్టించుకోండి అంటే లేదు అన్నారు. తర్వాత నిన్న కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, అవునండి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది 2022లో అని చెప్తున్నాడు. ఎట్లా ట్యాప్ అవుతుందండి? ఇప్పుడు జనరల్గా అధికారంలో ఉన్నది మీరే, దాదాపు 2024 దాకా మీరే అధికారంలో ఉన్నారు. ఎట్లా ట్యాప్ అవుతుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నిజంగా కేటీ రామారావు సార్ది కూడా 2022లో ఫోన్ ట్యాప్ అయితే 2022 కంటే ముందు మొత్తం మీరే అధికారంలో ఉన్నారు కదా. సో మీరు చర్యలు తీసుకోవచ్చు. మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీ దగ్గర SIB ఉంటుంది, మీ దగ్గర టాస్క్ ఫోర్స్ ఉన్నది, మీ దగ్గర అనేక CID కూడా మీ దగ్గరనే ఉన్నది. అనేక కోణాలలో పోలీసులు మీ దగ్గరే ఉన్నప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే? అంటే ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన అనేటటువంటి అంశాన్ని కేటీ రామారావు సారే తెరపైకి తీసుకొచ్చిండు. సో కొంత మనం మాట్లాడొద్దు, కానీ కేటీఆర్ మొన్న అడ్డంగా దొరికిపోయింది. ఏమన్నాడు, ఒక అంశంలో
ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అవునండి ఇద్దరు ముగ్గురు డాష్ వాళ్ళ ఫోన్లో మేము ట్యాప్ చేస్తామనేటటువంటి మాటని కేటీ రామారావు చెప్పిండు. మరి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు? ఇప్పుడు ఏం చెప్పారు? కేసీఆర్ దాదాపు 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిందని చెప్తా ఉన్నారు. 10 లక్షల ఫోన్లు ఎక్కడ అండి? చేస్తే కాస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అని కేటీ రామారావునే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. మరి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మళ్ళీ నిన్న కేటీఆర్ సార్ చెప్పిండు నాకు సంబంధం లేదు, ఏదో హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేస్తున్నట్ట. నాకేం అవసరం అండి, నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడానికి కావాలని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారనేటటువంటి మాటలు కూడా కేటీ రామారావు సార్ నేను చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో మాత్రం భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ప్రణీత్ రావు, ఓవైపు ప్రభాకర్ రావు, ఓవైపు భుజంగరావు, ఓవైపు తిరుపతన్నకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంది, ఇప్పుడు కేసీఆర్ సార్కు ఇంకో చిక్కేమొచ్చింది. దెబ్బ మీద దెబ్బెట్లా పడుతూ ఉన్నది కేసీఆర్ సార్ కంటే పాపం ఇప్పుడు ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి మాజీ ఓఎస్డి అట్లనే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిఎస్పీ ఉన్నాడు కదా, పాపం ఈయనను మళ్ళీ నాంపల్లి కోర్టు 7 రోజుల వరకు కస్టడీకి ఇచ్చింది. ఆల్రెడీ రాధాకిషన్ రావు సంచలన నిజాలు బయట పెట్టిండు. ఓవైపు పోలీస్ కార్లలోనే మేము డబ్బులు తరలించడం, కోట్ల రూపాయల కట్టలు తీసుకుపోయినాం అనేటటువంటి మాటలు చెప్పిండు. తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలను బెదిరించి భయప్రాంతులకు గురి చేసి మేము వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోకి చేరాలని చెప్పి మేము ఒత్తిడి చేస్తామనేటటువంటి మాటను కూడా రాధాకిషన్ రావు చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలని అనుగుణంలోకి తీసుకున్నటువంటి కోర్టు సో రాధాకిషన్ రావుని ఖచ్చితంగా మీరు విచారణ చేయాలనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి రాధాకిషన్ రావుని దాదాపు నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి విధించిన పరిస్థితి. సో ఈ 7 రోజులలో రాధాకిషన్ రావుని పాపం బంజారాహిల్స్ పోలీసులు ఒకటే రోజు విచారణ చేస్తే సంచలన విషయాలు బయట పెట్టిండు. ఇప్పుడు 7 రోజుల సమయం. పాపం కేసీఆర్ సార్ పరిస్థితి ఏంది? కేసీఆర్ సార్ బాధ ఎంత పడాలి? ఈడికే సార్ పేరు బయటకు వస్తుంది. సుపీరియర్ అంటా ఉన్నాడు, లేకపోతే గులాబీ బాస్ అంటా ఉన్నాడు, మాకంటే పెద్ద తలకాయ అంటా ఉన్నాడు. మరి పెద్ద తల ఎవరు? పెద్ద తలకాయ ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు జనరల్గా మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం అంటే ఓనర్కి తెలియకుండా ఏం చేయము, ఓనర్ చెప్తేనే చేస్తారు వీళ్ళు కూడా. సో కాబట్టి కేసీఆర్కు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 7 రోజులలో విచారణ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ పేరు బయటికి రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు రాధాకిషన్ రావు కూడా మామూలు సంచలనం చేయలే సారు. అనేక కోణాలలో అనేకమైనటువంటి ఇక అది ఎట్లా అనాలా, సో కరప్షన్ అనాలా, దందా అనాలా, అనేక కోణాలలో కరప్షన్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాలు కూడా ఇంకోటి, సో మనం లాస్ట్ ఒక విషయం ఏం మాట్లాడుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం. అది ఎట్లా జరిగింది, ఏం కదా, ఏడికెళ్ళి ఏడికి వచ్చింది, అదొక రైల్వే ట్రాక్ లెక్క ముందుకు పోయింది. ఈడికెళ్ళి ఒక చైన్ సిస్టమ్, ఖోఖో ఆడుతూ ఉంటే చైన్ సిస్టమ్ ఉంటుంది కదా, సో ఆ చైన్ సిస్టమ్ లెక్కనే ఇక్కడ చూడండి. ఫస్ట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు, కేసీఆర్ సార్ దగ్గర నుండి సంతోష్ రావు సార్ దగ్గర నుండి ఏడికి వస్తుంది, మళ్ళా ప్రభాకర్ రావు దగ్గరకు వస్తుంది. ఈ ప్రభాకర్ రావు దగ్గర నుండి మళ్ళీ రాధాకిషన్ రావు దగ్గరకు వస్తుంది. ఈ రాధాకిషన్ రావు దగ్గర నుండి ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తికి వస్తుంది. ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి దగ్గర నుండి ఏడికి వస్తుంది మళ్ళా భుజంగరావు. ఈ భుజంగరావు ఉన్నాడు కదా, ఈ భుజంగరావు దగ్గరకు వస్తుంది. భుజంగరావు దగ్గర నుండి మళ్ళీ తిరుపతన్న దగ్గరికి పోతుంది. ఈ తిరుపతన్న దగ్గర నుండి 30 మంది టీం ఉంటారట ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో. ఆ 30 మంది టీం దగ్గరికి పోతుంది. అప్పుడు ఇక్కడ ఏం జరిగి ఉండవచ్చు అంటే కేసీఆర్ సంతోష్ రావు సార్కి ఆదేశాలు ఇస్తాడు. సంతోష్ రావు సార్ మెల్లగా ప్రభాకర్ రావుకి చెప్తే ప్రభాకర్ రావు, ఇక్కడ రాధాకిషన్ రావుకి చెప్తే రాధాకిషన్, ప్రణీత్ రావుకి చెప్తే ప్రణీత్ రావు, భుజంగరావు ఇక్కడ తిరుపతన్నకు. తర్వాత ఈ కాంటాక్ట్స్ అనే లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఈ 30 మంది టీంకి ఇస్తారు. అప్పుడు ఈ 30 మంది ఏం చేస్తారు, మొత్తం ఎవరెవరిది రికార్డు పెట్టాలా, ఎవరెవరిది ఫోన్ డేటా తీసుకోవాలి, ఎవరెవరు వాట్సాప్ చాటింగ్స్ తీసుకోవాలి, మొత్తం అన్ని కోణాలలో వాళ్ళన్నీ తీసుకొని మెల్లగా ఈ 30 మంది తిరుపతన్నకు పంపిస్తే తిరుపతన్న భుజంగరావు ఇటు, ప్రణీత్ రావు నుండి మన రాధాకిషన్ రావు దగ్గర నుండి ప్రభాకర్ నుండి సంతోష్ రావు సార్ మీకు తెలుసు కేసీఆర్ దగ్గరే ఉంటాడు, అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేటీఆర్ కంటే సంతోష్ రావునే ఎక్కువ అని చెప్పి కొన్ని సంచలనమైనటువంటి అంశాలు కూడా కేసీఆర్ సార్ గతంలో చెప్పిండు. సో సంతోష్ రావు దగ్గర పోతే సంతోష్ రావు మెల్లగా కేసీఆర్ సార్ దగ్గరికి పోయి పెదనాయన ఇనమని చెప్పి ఆయన చెప్తాడు. కథం ఇదొక కోణం, ఇదొక చైన్ సిస్టమ్ అన్నట్టు. సో దీంట్లో ఇంకో వ్యక్తి పేరు కూడా బయటకు వస్తున్నది. సో అది మొత్తం బయటికి రాలేదు, ప్రధానంగా బయటికి రాలేదు, కానీ ఆయన పేరు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. చూడండి ఎంత భయంకరమైనటువంటి అంశాలు. మామూలుగా దందా చేస్తేనే వేరే విధంగా ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి ట్యాపింగ్, వీళ్ళు చేసినటువంటి మామూలు కథలు కాదు, ఇదంతా భయంకరమైనటువంటి నిజాలు ఇంకా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ వాహనాలలో డబ్బులు తీసుకుపోతారు. ఇంకోటి ఈ డబ్బులు కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండే పోవచ్చు అనే చర్చ కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, ఎన్నికల సమయం ఎక్కడ పెడతారని డబ్బులు ఎక్కడ డంప్ చేస్తారు, డంప్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డంప్ చేస్తే మ్యాక్సిమం వేరే వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పెట్టినట్టు ఆ పైసలు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే డంప్ చేసి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాధాకిషన్ రావుని మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. 7 రోజుల పాటు ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి అనేక కోణాలలో ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది.